గంభీరసింహగ్రావక్షేత్రావాస జయసింహ. యాదాద్రి ఆలయం ఆ నిర్మాణం ఆలోచన అనేది ఎవరిది? కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా అయినరు పిలిచి ఈ యాదగిరిగుట్ట టెంపుల్ ఏదైతే ఉన్నదో దాన్ని డెవలప్ చేయాలి. సో ఆయనకి మీకు ఎలాంటి సఖ్యత ఉండేది? లక్ష్మణ స్వామి ఎక్కడ కూడా కొరికెళ్లలో గుట్టలలో నిరుస్తుంటాడు. స్వామిని ముట్టుకోకుండా అది చాలా డిస్కస్ చేస్తుంటామండి. సో యాదాద్రి లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడానికి మీరు ఎలాంటి ప్లానింగ్ అమలు చేశారు? అప్పుడు సీఎం ఎప్పుడైతే పై లెవెల్లో చైర్మన్ ఉంటారో నాకు మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. నాకు పర్సనల్ గా కూడా మీకు సంతృప్తి అనేది ఉందా సార్? ఇప్పుడు అలా అంత మంచి ప్రాజెక్ట్ మీరు చేశానని. టెంపుల్ కట్టాలంటే అది ఇంకా కష్టం. ఎందుకంటే స్థపతి చెప్పింది ఆర్కిటెక్ట్కు లేదు సార్ ఇది కలవదంటాడు. ఆర్కిటెక్ట్ చెప్పింది ఆర్ట్ డైరెక్టర్ దీంట్లో అందం వస్తలేదు ఇట్లా అంటాడు. యాదాద్రి ఆలయానికి కృష్ణశిల ఏదైతే బ్లాక్ గ్రానైట్ ఉందో అది వాడడానికి కారణం? యాదగిరిగుట్ట రాకులో ఇంకా కొద్దిగా చాలా స్తోమత ఉంటుంది. అది భగవంతుని యొక్క సెలక్షన్. అది శిల్పుల్ని కూడా ఎవరు సెలెక్ట్ చేశారు? సీఎం గారు కూడా 22 times యాదగిరిగుట్టకు వచ్చిండండి. బంగారు తాపడం మీద కూడా ఏమేమి చిత్రాలు ఉంటాయి? మరి ఎంత పెద్ద టెంపుల్ కొడుతున్నాము. కృష్ణశిల ఒక రాయికి ఇంకో రాయికి బాండేజ్ ఎట్లా ఉంటుంది. మరో తిరుమల తరహాలో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు. అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి. భగవంతుడు ఎక్కడైనా ఒకటే. ఈ యాదాద్రి నిర్మాణం తీసుకుంటే పర్యాటకంగా దానికి అంత గుర్తింపు తీసుకురాగలిగారా? ప్రజెంట్ డే టు డే కలెక్షన్ హుండీలోనే టచింగ్ మోర్ దెన్ 50 lakhs per day. సో కేసీఆర్ గారికి మీకున్న అనుబంధం అంటే? నా దృష్టిలో ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు. టీటీడీ తరహాలో యాదాద్రి కూడా ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి దీన్ని ఒక ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి టెంపుల్ చేయాలని ఉన్నది వారికి. టెంపుల్ టూరిజం జయ